Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. ఛాంపియన్ మూవీ రివ్యూ. కథ, స్క్రీన్ ప్లే. ఈ సినిమాకి మెయిన్ డ్రాబ్యాక్ అంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టార్టింగ్లో కథ ఒక ఇంట్రెస్టింగ్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు అనిపించిన కొంత టైం తర్వాత అక్కడే స్టక్ అయిపోతుంది. న్యారేషన్లో సరైన ప్రోగ్రెషన్ లేకపోవడం వల్ల సినిమా స్లోగా ఫీల్ అవుతుంది. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి కనీసం ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ సీన్ ఉంటుందేమో అనుకుంటాం, కానీ అక్కడ కూడా ఆ ఎక్స్పెక్టెడ్ పంచ్ మిస్ అవుతుంది. సెకండ్ హాఫ్ అనాలిసిస్. సెకండ్ హాఫ్లో సినిమా ఆల్మోస్ట్ ఫ్లాట్ మోడ్లో నడుస్తుంది. టెన్షన్ గానీ మొమెంటం గానీ ప్రాపర్గా బిల్డ్ అవ్వవు. కథ మొత్తం డ్రామా మీద ఆధారపడి ముందుకు వెళ్తుంది, కానీ ఆ డ్రామా కూడా స్ట్రాంగ్గా వర్క్ అవ్వలేదు. ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యేలా లేకపోవడం వల్ల చాలా సన్నివేశాలు సర్ఫేస్ లెవెల్కే పరిమితం అవుతాయి. పాజిటివ్స్. సినిమాలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ లేకపోలేదు. రోషన్ పెర్ఫార్మెన్స్. రోషన్ తన క్యారెక్టర్లో సిన్సియారిటీ చూపించాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో అతని ఎఫర్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్. స్వప్న సినిమాస్ బ్యానర్ కావడంతో ప్రొడక్షన్ క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. విజువల్స్ నీట్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని సీన్స్లో బీజీఎం మూడ్ సెట్ చేయడంలో హెల్ప్ అయ్యింది. కథ ఐడియా, బేసిక్ ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరైన స్క్రీన్ ప్లే ఉంటే ఇంకా బెటర్ అవ్వేదని అనిపిస్తుంది. ఓవరాల్ ఇంపాక్ట్. సినిమా మొత్తానికి ఒక హెవీ డ్రామా సెటప్ ఉన్నప్పటికీ ఆశించినంత ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. మంచి ఐడియా ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో క్లారిటీ, స్ట్రెంగ్త్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్. మంచి బ్యానర్, ఇంట్రెస్టింగ్ ప్రిమైస్ ఉన్నప్పటికీ వీక్ స్క్రీన్ ప్లే, స్లో న్యారేషన్ వల్ల ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని ఫుల్ఫిల్ చేయలేకపోయింది. డ్రామా సినిమాలు ఇష్టపడే వాళ్లు ఒక్కసారి చూడొచ్చు, కానీ మిగతా ఆడియన్స్ కి ఇది ఒక అవరేజ్ వాచ్ గా అనిపించే అవకాశం ఉంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.